ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. యెషయా 35:1-2 12వ శిఖరము. దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అని చెప్పుచున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువునొద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యం వలె ఫలములు ఫలించదమను నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు. మన ప్రభు మనతో, నీవు నిష్ఫల జీవితం కలిగి నిష్ప్రయోజనముగా నున్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేదునని చెప్పుచున్నాడు. యెషయా 27:3 మనము చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి. నా స్వంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడదనని ప్రభు అనుచున్నాడు. కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు 3 పర్యాయములైన నీరు పోయుట అవసరము. అయితే ప్రభు తన స్వంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టేదని చెప్పుచున్నాడు. ప్రభు మన వ్యక్తిగత రహస్య జీవితం నెరుగును. తలంపు, మాట, క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించుతుమో ఆయన ఎరుగును. తిరిగి తిరిగి ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనము పొందవలెను. పరలోకంలోనైతే ఇవి ఏవి జ్ఞప్తికి రావు. దేవుని మహిమ మాత్రమే అక్కడ ఉండును. ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవముతో నింపబడుట ద్వారా బలపరచబడగలరు. ఆయన రాకడ కొరకే మనలను మనం సిద్ధపరచుకొంచుండగా యెషయా 35:4 మాత్రమే మన నిరీక్షణగా ఉన్నది. మన రక్షకుడును మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమొక్కటే మనలను పరిశుద్ధులుగా చేయును. ఆయనే మన పరిశుద్ధత. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.